Hi friends and welcome back to my channel. సో ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే BEML రైల్వే లిమిటెడ్ నుంచి అయితే గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు అయితే స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే విడుదల అయితే చేసినారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఆల్ క్యాస్ట్ అదే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాస్ట్లకు వాళ్ళకైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు అని ఇక్కడైతే మెన్షన్ చేసినారు. సో ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ BEML నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే డిప్యూటీ జనరల్ మేనేజరు, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీస్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు డిప్లొమా ట్రైనీ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం పే స్కేల్ కూడా చూసుకుంటే దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు శాలరీ అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు. ఓవరాల్గా మనం చూసుకుంటే బీటెక్ కానీ మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ మనం చూసుకుంటే గ్రేడ్ 2 ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే స్టార్టింగ్ శాలరీ 17,000, డిప్లొమా ట్రైనీకి 24,000, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే ఉంటుందో దానికి 30,000 అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే గ్రేడ్ 2కి 40, గ్రేడ్ 4కి 60, గ్రేడ్ 5కి 70,000 శాలరీ అయితే ఉంది. దాంతోపాటుగా మన గ్రేడ్ 6 వాళ్ళకైతే స్టార్టింగ్ శాలరీ 80,000 అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే గ్రేడ్ 7 అయితే 90,000. సో ఈ యొక్క గ్రేడ్ క్యాడర్ని బట్టి మనకైతే శాలరీ అయితే ఇట్లా హైయెస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 2 years బాండ్ అయితే ఉంటుంది. ఆ యొక్క బాండ్లో మనకి ట్రైనింగ్ అప్పుడు మంత్లీ 17,000 అయితే ఇక్కడ ఇస్తామని అయితే మెన్షన్ చేసినారు. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకు ఫీజు అనేది చూసుకుంటే దాదాపుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీకి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే 500 రూపీస్ ఫీజు అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 24th December. సో 24th December వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టులకు మనకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ప్లస్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ కూడా మనకి స్టార్టింగ్ పోస్ట్ని బట్టి 20,000 నుంచి 2 lakh క్యాడర్ వరకు అయితే పే స్కేల్ అయితే ఉంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మీరైతే ఓబీసీ కేటగిరీ నుంచి ఉంటే 500 రూపీసు, అలాగే ఎస్సీ ఎస్టీ నుంచి ఉంటే మీరైతే ఎటువంటి ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 24th December. సో ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే ఈ యొక్క జాబ్స్ని కూడా అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.